Hare Krishna. Welcome to my channel Easy Programming by Venugopal. ఈ వీడియోలో మనము సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ప్రోగ్రామ్ ని ఎలా రాయాలో నేర్చుకుందాం. సో నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుందాం. సో ఫైల్ నేమ్ వచ్చేసి sum.n.py. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే పైథాన్ రిలేటెడ్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇలాంటి ఏవైనా సరే కావాలంటే మీరు ఈ వీడియోస్ని ఫాలో కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి, అప్పుడు వాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ క్వశ్చన్ రాసేద్దాం. ఫస్ట్ ఏంటి క్వశ్చన్ మనకి? ప్రోగ్రామ్ టు ఫైండ్ sum of the first n natural numbers. ఈ ప్రోగ్రామ్ ని మనము 2 ways లో చేద్దాం. సో ఫస్ట్ వే వచ్చేసి లూప్ ఇచ్చేసేసి యూజింగ్ లూప్. సెకండ్ వే వచ్చేసి ఫార్ములా ఇచ్చేసి చేసేద్దాం. ఫార్ములా మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది. ఈ 2 ప్రొసీజర్లు ఇచ్చేసి మనం చేసేద్దాం. ఫస్ట్ నేను లూప్ ఇచ్చేసి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ n వచ్చేసి 5. ఓకే, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ సమ్ కావాలి. అంటే 1 + 2 + 3 + 4 + 5. ఓకే, ఇది వచ్చేసి ఎంత అవుతుంది మనకి? ఓకే, ఎంత అవుతుంది చూడండి. 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఎలా ఇది? 1 + 2 + 3 + and so on till 100. ఇది మనకి 5050 వస్తుంది. ఈ విధంగా. సో ఈ విధంగా మనం సమ్ చేయాలి. అంటే ఇక్కడ ఇన్పుట్ 5 ఇస్తే మనకు అవుట్పుట్ 15 రావాలి. ఇన్పుట్ 100 ఇస్తే అవుట్పుట్ మనకి 5050 రావాలి. ఈ విధంగా రావాలి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అంటే లూప్ ఇచ్చేసి కోడ్ రాసేద్దాం. సో ఫస్ట్ కీబోర్డ్ ద్వారా ఒక నంబర్ని తీసుకుందాం. ఇంటీజర్ నంబర్. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్. తర్వాత ఇనిషియల్ గా నేను సమ్ అనేది 0 తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక వేరియబుల్లో సమ్ = 0 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఫర్ లూప్ ఇచ్చేసేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ తీసుకున్నాం. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఎన్ రేంజ్ చూడండి ఎలా ఉంది. ఇప్పుడు 5 ఇస్తే 1 to 5 వరకు, అదే 100 ఇస్తే 1 to 100 వరకు. కాబట్టి రేంజ్ కూడా అలానే ఇవ్వాలి. 1, ఎంతవరకు? ఎన్ తీసుకుంటే ఎన్ ఇంక్లూడ్ కాదు కాబట్టి రేంజ్ లో +1 అని చెప్పేసి తీసుకుంటాం. కొలన్ ఎంటర్ ప్రెస్ చేసేసండి. ఇక్కడ ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫార్ములా సమ్ = సమ్ ప్లస్ ఐ, లేదా షార్ట్ కట్ లో ఎలా రాసుకోవచ్చు? సమ్ ప్లస్ = ఐ అని చెప్పేసి రాసేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇక్కడ ఫైనల్ గా లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ రిజల్ట్ ప్రింట్ చేసేద్దాం. ఎలా ప్రింట్ చేయాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఫస్ట్ n అంటే ఏంటి? ఇక్కడ మనం కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తాం కాబట్టి అది ఇక్కడ డైనమిక్ గా ప్రింట్ చేసేద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈస్ సమ్. అంతే. సో తర్వాత సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఫైల్ నేమ్ వచ్చేసి sum.n.py. సో ఇక్కడ ఇన్పుట్ నంబర్ ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చేద్దాం. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఈస్ 15. అదేవిధంగా 100 ఇచ్చేసేద్దాం ఇన్పుట్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ ఈస్ 5050. ఓకే, రైట్. ఇది ఎలా వర్క్ అవుతుందో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ స్మాల్ నంబర్ తీసుకుందాం. n = 5. ఓకే, ఇనిషియల్ గా సమ్ వచ్చేసి మనకి 0 ఉంది. ఓకే, ఇందులోనే మనకు ఫైనల్ సమ్ కూడా యాడ్ అయిపోతుంది 1 by 1. ఓకే, ఇక్కడ రేంజ్ వచ్చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n + 1. కాబట్టి ఐ వాల్యూస్ ఎలా వస్తాయి? నేను ఇప్పుడు ఇన్పుట్ 5 ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 1, 6 అవుతుంది. 1, 6 అవుతుంది. కాబట్టి ఐ వాల్యూస్ వచ్చేసి
సో I వాల్యూస్ వచ్చేసి ఎలా అవుతాయి? I ఈక్వల్ టు 1 2 3 4 5 ఇలా అవుతాయి. ఓకే, రేంజ్ అనేది 1 to 5 ఉంటుంది. సో ఫస్ట్ I వాల్యూ 1, ఫర్ I వాల్యూ 1 ఏమవుతుంది ఇప్పుడు ఈ లూప్ లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ ఫార్ములా సమ్ ప్లస్ ఈక్వల్ టు అని చెప్పేసి రాశాను. ఇది ఇక్కడ సైడ్ లో రాసేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సమ్ ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటి? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అని చెప్పేసి అర్థం. ఓకే, కాబట్టి ఇప్పుడు సమ్ ఈక్వల్ టు ప్రీవియస్ సమ్ ఎంత ఉంది మనకి? 0 ఉంది. 0 అంటే ఇనిషియల్ గా నేను టాప్ లో 0 తీసుకున్నాను చూడండి. 0 ప్లస్ ప్రస్తుతం I వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి 0 ప్లస్ 1 కదా, రైట్. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఇప్పుడు 1 వచ్చేసింది. అంటే 0 ఉంది ఇనిషియల్ గా, ఇప్పుడు 1 అయిపోయింది ఇది. ఓకే, రైట్. తర్వాత ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ I వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు I వాల్యూ 2 కాబట్టి మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయిపోయి ఈ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏంటది? సమ్ ఈక్వల్ టు లాస్ట్ అప్డేటెడ్ సమ్ వచ్చేసి 1 ఉంది. ఇప్పుడు కరెంట్ I వాల్యూ వచ్చేసి 2 ఉంది. సో 1 ప్లస్ 2 అంటే ఎంత? 3. కాబట్టి మళ్ళీ 3 ఇక్కడ అప్డేట్ అయిపోతుంది, సమ్ లో అప్డేట్ అయిపోతుంది, రైట్. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది లూప్ కాబట్టి. తర్వాత I వాల్యూ వచ్చేసి 3 వస్తుంది. ఇప్పుడు 3కి మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయిపోయి సమ్ ఈక్వల్ టు, సో ప్రీవియస్ సమ్ ఎంత వచ్చేసింది మనకి? లాస్ట్ ఇక్కడ చూడండి 3 వచ్చేసింది కాబట్టి ఈ సమ్ తీసుకోవాలి మనం. సో లాస్ట్ అప్డేటెడ్ సమ్ మాత్రమే తీసుకోవాలి. 3 ప్లస్ తర్వాత ప్రస్తుతానికి I వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చేసింది. కాబట్టి 3 ప్లస్ 3 వచ్చేసి 6 వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఈసారి I వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. సరే, ఇక్కడ మనం సమ్ ని కొద్దిగా అప్డేట్ చేద్దాం. ఎంత వచ్చింది? లాస్ట్ 6 వచ్చేసింది కదా, రైట్. తర్వాత I వాల్యూ 4. I వాల్యూ 4 వచ్చేసింది. మళ్ళీ సమ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది లూప్ లో. సమ్ ఈక్వల్ టు లాస్ట్ అప్డేటెడ్ సమ్ వచ్చేసి 6 వస్తుంది. తర్వాత సో కరెంట్ I వాల్యూ ఎంత వచ్చేసింది? 4 వచ్చింది, రైట్. 6 ప్లస్ 4 వచ్చేసి ఇక్కడ 10 అవుతుంది, రైట్. అంటే సమ్ అనేది ఇక్కడ 10 అయింది. చూడండి ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం, ప్రతిసారి మనం అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రాస్తాను, టాప్ లో రాస్తాను, రైట్. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈసారి లాస్ట్ I వాల్యూ వచ్చేసి 5. ఇది లాస్ట్ టైం. తర్వాత మనకి లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. సో I వాల్యూ అనేది 5. తర్వాత లూప్ లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ సమ్ వచ్చేసి సమ్ ఈక్వల్ టు లాస్ట్ సమ్ ఎంత ఉంది? 10 ఉంది మనకి. చూడండి లాస్ట్ సమ్ 10 ఉంది. ఇక్కడ అప్డేట్ చేశాను, ఇక్కడ కూడా స్టోర్ చేసేసాను. సో 10 ప్లస్ I వాల్యూ ఎంత ఉంది? I వాల్యూ ఎంత వచ్చేసింది? 5 వచ్చింది లాస్ట్. కాబట్టి 10 ప్లస్ 5, 10 ప్లస్ 5 వచ్చేసి ఎంత ఉంది? ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 15 అవుతుంది, రైట్. సో ఇది ఫైనల్ రిజల్ట్. సో తర్వాత ఇప్పుడు లూప్ అనేది టర్మినేట్ అయిపోయి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఈస్ 15 అని చెప్పేసి మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది స్టెప్ బై స్టెప్ లూప్ ఇచ్చేసి చేసేసాం. ఇలా కాకుండా మనము సింపుల్ గా మ్యాథమెటికల్ ఫార్ములా ఇచ్చేసి కూడా చేసుకోవచ్చు. సో అది కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇన్పుట్ తీసుకోండి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్ ఆర్ ఎంటర్ అన్ ఇంటీజర్. తర్వాత మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది? సో సమ్ ఈక్వల్ టు n ఇంటూ, సారీ ఇక్కడ n స్మాల్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ తీసుకోండి. n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఫ్లోర్ డివిజన్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫైనల్ గా సమ్. ఇక్కడ మీరు మెసేజ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఓకే, మెసేజ్ ప్రింట్ చేసేద్దాం క్లియర్ గా. సమ్ ఆఫ్ ది సో ఫస్ట్ n natural numbers is sum. That's it. ఇప్పుడు సేవ్ చేసేసి రన్ చేసేద్దాం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ 10 ఇచ్చేద్దాం ఇన్పుట్ 10. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ 55 వచ్చేసింది. 100 ఇచ్చేసేద్దాం. చూడండి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ 5050. ఇది ఫార్ములా. ఇది మ్యాథ్స్ లో మనకి ఉంటుంది కదా, n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ తీసుకోవాలి మనం. ఓకే, రైట్. సో ఈ విధంగా మనము సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ కి పైథాన్ లో కోడింగ్ రాసుకోవచ్చు. సో పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ రిలేటెడ్ కంటెంట్ కోసం కానీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం కానీ, కోర్స్ కోసం కానీ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. సో కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి.
నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.